నామినేషన్ లో ద హైలైట్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద హైలైట్ పాయింట్ అని చూసుకుంటే మా సుమన్ అన్న బా ఒకటి 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 ప్రభంజనం అని ఏ ముహూర్తాన ఇమ్మాన్యుయల్ అన్నాడో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన టాప్లోనే ఉన్నాడండి. ఫస్ట్ 2 వీక్స్ మాత్రమే ఆయన డల్ అనిపించాడు. మేబీ స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా. ఒక్కసారి స్టార్ట్ అయ్యాడు అని ఇచ్చి పడేస్తున్నాడు. అసలు డాన్స్ పర్ఫార్మెన్స్ నిన్న చూస్తే అసలు సూపర్. అందరికన్నా కూడా యంగ్ బాయ్స్ ఉన్నారు, యంగ్ గర్ల్స్ ఉన్నారు, ఎందుకు పనికిరారు అనిపించింది. సుమన్ శెట్టి గారు చేసే డాన్స్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, వావ్ అని చెప్పాలి. మనకు కావాల్సింది అది కదా, అసలు మామూలు లేదు. ఇక నామినేషన్ పాయింట్స్కి వచ్చేస్తే సంజన గారికి టప్ అని పొడవడానికి వెళ్ళాడు. ఆమె అంటుంది సారీ చెప్పాను కదా నా అని. నాకు ఎందుకు ఆవిడ మాట్లాడే విధానం, ఒక్కసారి ఒక పర్సన్ నచ్చకపోతే వాళ్ళు ఏం చేసినా నచ్చదంటారు చూడండి, అలా తయారైంది ఆమె నా దృష్టిలో. సంజనక్క నాకు అసలు నచ్చట్లా. సారీ చెప్పానంటే లాగి పెట్టి పడేయమని కొట్టి సారీ సిస్టర్ అంటే మీరు ఒప్పుకుంటారా సిస్టర్ అనగానే మైండ్ బ్లాక్. అసలు అంటే తొక్కలో కెప్టెన్, నేను తొక్కలో కెప్టెనా? ఆ తొక్కలో కెప్టెన్ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కెప్టెన్ అయినప్పుడు మీకు మేము సెల్యూట్ చేసి మీ మాట వినలేదా? మీరు ఎందుకు అలా చేశారు అన్నట్టు. అంటే నేను ఇమిటేట్ అంటే ఆయన్ని తక్కువ చేసి కాదు, ఆ లాంగ్వేజ్లో చెప్తే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే నేను ట్రై చేశాను. నాకు అంత సీన్ లేదు, బట్ స్టిల్ ఏదో చేయడానికి ట్రై చేశా. బట్ నామినేషన్ మాత్రం ఇచ్చి పడేశాడు మన సుమన్ గారు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఆయన ఇచ్చిన నామినేషన్కి హౌస్ మేట్స్ అసలు బ్లాంక్ అయిపోయారు. సంజన అయితే సప్పు. అయినా ఆమెకి జిప్ వేయాలి కదా, ఆమె ఎందుకు మాట్లాడింది? నామినేషన్ టైంలో మాట్లాడొచ్చు అని ఉంటారేమో బిగ్ బాస్, ఎందుకంటే డిఫెండ్ చేసుకోవాలి అండ్ ఇంకొకరికి నామినేట్ చేయాలనేమో. నాకు అర్థం కాలేదు. ఆవిడకి అసలు మొత్తం సీజన్ మొత్తం ఇచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది పాయింట్. వెయిటింగ్ ఫర్ ది ఫుల్ ఎపిసోడ్. వెయిట్ చేస్తూ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి కదా.